గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను మీ శివారెడ్డి ద ట్రావెలర్. ఇది ఎంజీబీఎస్ రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడ శ్రీశైలం నాన్ ఏసీ బస్సు, సూపర్ లగ్జరీ బస్. మనకి టికెట్ కాస్ట్ 570 రూపీస్ పడ్డది. ఎంజీబీఎస్ శ్రీశైలం బస్ స్టాండ్ ఇది. అది హైదరాబాద్ డిలక్స్. హైదరాబాద్ గణపతి స్వామి దర్శనం అయిన తర్వాత చిన్న నందేశ్వరుడు ఉంటాడు. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను మీ శివారెడ్డి ద ట్రావెలర్. ఈరోజు మార్నింగ్ మనం ఉదయాన్నే లేచి ర్యాపిడో బుక్ చేసుకొని హైటెక్ సిటీ నుంచి ఎంజీబీఎస్ వరకు మనం ర్యాపిడోలో వెళ్ళి అక్కడ మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు జర్నీ చేయబోతున్నాం. ఆ జర్నీ అంతా ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ మనం ఎంజీబీఎస్లో కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నేను మీ శివారెడ్డి ద ట్రావెలర్. ఈరోజు మనం హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం దాకా బస్ జర్నీ చేయబోతున్నాం. ఈరోజు మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం. మన బస్ 4:20కి ఉంది, కానీ 3:20 నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ నేను 4:20 బస్కి వెళ్దాం అనుకుంటున్నాను. 4:20కి మనం ఎంజీబీఎస్లో ఎక్కితే మనకి 9:20కి అలాగా శ్రీశైలంకి రీచ్ అవుతాం. ఇది ఎంజీబీఎస్ రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడ పక్కనే కౌంటర్ 1, కౌంటర్ 2 ఎంక్వైరీకి ఉన్నాయి. అన్నీ ప్రస్తుతానికి క్లోజ్లో ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 23 శ్రీశైలం. మనకి ఇక్కడికే వస్తుంది బస్సు. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీశైలం నాన్ ఏసీ బస్సు, సూపర్ లగ్జరీ బస్. పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి. మార్నింగ్ 3కి బస్ వచ్చేసింది, రెడీగా ఉంది. ఈ బస్సులోనే మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు జర్నీ చేయబోతున్నాం. బస్ టికెట్ వచ్చి 570 రూపీస్ పడ్డది. ఈ బస్కి 750 అంత పడుతుందంట. ఇది ఏసీ బస్, ఇది నాన్ ఏసీ, పుష్ బ్యాక్, సూపర్ లగ్జరీ. సీట్స్ ఉంటాయి. మనకి టికెట్ కాస్ట్ 570 రూపీస్ పడ్డది. ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం బస్ స్టాండ్కి 6 అవర్స్ జర్నీ ఉంటుందంట. ఇది 4 o'clock తీసుకోవాలి బస్సు ఇక్కడ ఎంజీబీఎస్లో హైదరాబాద్. ఇటు సైడ్ 1 నుంచి 22 దాకా ఉంటాయి. ఇటు సైడ్ 23 స్టార్టింగ్. ఇక్కడ 23 నుంచి ఇటు సైడ్ లాస్ట్కి ఇట్లా డెడ్ ఎండ్లో 47 స్టాప్స్ దాకా ఉంటాయి. శ్రీశైలంలో మాత్రం 23, 21, 22 స్టాప్స్ వచ్చి యాదగిరిగుట్ట, వరంగల్. 21 యాదగిరిగుట్ట, వరంగల్. 22 కూడా యాదగిరిగుట్ట, వరంగల్ స్టాప్స్. పక్కన మంది 23 శ్రీశైలం. ఎంజీబీఎస్ నుంచి మన బస్సు బయలుదేరుతుంది. రివర్స్ కొట్టారు ఇప్పుడే. బాయ్ బాయ్ ఎంజీబీఎస్, మళ్ళీ కలుద్దాం. ఎంజీబీఎస్లో బస్సులు అన్ని లైన్గా పెట్టున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1. బాయ్ బాయ్ ఎంజీబీఎస్. బస్సు స్టార్ట్ అయిపోతుంది. బయటకు వస్తున్నాం. హైవే ఎక్కుతుంది బస్సు. 4:30 అలా అవుతుంది.
కానీ చాలా బాగున్నాయి, అసలు చాలా నీట్ కట్టారు. నిజంగా ప్లాన్స్ చాలా బాగున్నాయి అసలు. ఆరెంజ్ జై శ్రీరామ్. మనకు మార్నింగ్ టిఫిన్ బ్రేక్ ఇచ్చారు. 10 minutes 15 minutes ఉంటుందంట. ఎవరన్నా అనుకుంటున్నారు చేస్తాను నేను. బాగుంది. చెక్ పోస్ట్ ఉంటుంది మనకి. నైట్ ఇక్కడ ఆపేస్తారు బయట. ఇది రిజర్వాయర్ అనుకుంటా ఇది.
శ్రీశైలం బస్ స్టాప్ ఇది. ఈ బస్సులోనే మనం వచ్చాం. ఈ తర్వాత వచ్చింది మన వెనకాల బయలుదేరింది ఆంధ్ర ఆర్టీసీ బస్. ఇది శ్రీశైలం బస్ స్టాండ్ ఇది. అది హైదరాబాద్ డీలక్స్, హైదరాబాద్ ఏసీ రాజధాని, విజయవాడ సూపర్ లగ్జరీ, ఏపీ అండ్ తెలంగాణ బస్సెస్ మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. అక్కడ ఏపీ క్వైరీస్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణ క్వైరీస్ ఉంటుంది. కొంచెం ఇలా బయటకు వచ్చామంటే మనం శ్రీశైలం బస్ స్టాండ్ బయటకు రాగానే ఇక్కడ SSS లగ్జరియస్ డార్మెటరీ అని ఒకటి ఉంటుంది. దీంట్లో మీకు లాకర్ రూమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి, మామూలు రూమ్స్ ఉంటాయి, సింగిల్ బెడ్స్ ఉంటాయి, అవర్లీ వైజ్ ఛార్జ్ చేస్తారు. ఇది బస్ స్టాండ్ నుంచి వచ్చే రూట్. ఇక్కడ నుంచి వచ్చి ఇలా స్ట్రైట్గా వెళ్ళొచ్చు. ఇది టెంపుల్కి వెళ్ళే రూట్కి. స్ట్రైట్గా వెళ్తే కింగ్స్టోన్ టెంపుల్ ఎంట్రీ వస్తుంది. కాళ్ళు కలకుండా మ్యాట్ వేసి వాటర్ కూడా పట్టున్నారు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, హెవీగా ఉంది. ఇది శ్రీశైలం టెంపుల్కి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ పక్కన లాకర్లో పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర నుంచి స్పర్శ దర్శనం టికెట్, సుగంధ దర్శనం టికెట్ ఇవి ఏమన్నా ఉంటే క్యారీ చేసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ ఫొటోస్, అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇది ఇలా వెళ్ళాలి గుడి ఎంట్రన్స్కి. ఇలా వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకుని అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కారు ఉంది. ఇప్పుడు మనం సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. అది ఏసీ తప్ప కాదు. వే టు సాక్షి గణపతి టెంపుల్. ఇట్లా సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తాము. కాళ్ళు హెవీ బిట్లో కాలుతున్నాయి. సాక్షి గణపతి టెంపుల్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా, శ్రీశైలంకి వచ్చినప్పుడు సాక్షి గణపతి ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. సాక్షి గణపతి టెంపుల్ ఎంట్రీ క్యూ ఇది. అక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ గోత్రం, మీ పేరు చెప్పుకుంటే స్వామి రాసుకుంటాడు. సాక్షి గణపతి స్వామి దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్ ఉంటుంది. ఇట్లా కిందకి వెళ్తాము. కేశ్వర్ టెంపుల్. ఇక్కడ చెట్టు ఉంటుంది. కేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ శివుడు, చెట్లు ఉంటాయి. వారి టెంపుల్ ఇది ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాగా మనకి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ మనకి 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ఇది, లోపల 2 ఉంటాయి. లలితాదేవి ఒకటి, దక్షిణామూర్తి టెంపుల్ ఒకటి. ఈ చెట్లకంతా, ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారు అందరూ. నాగదేవత ఉంది, ముడుపులు కడుతున్నారు. కేశవర స్వామి టెంపుల్ ఎంట్రీ. ఈ చెట్టుకి అంతా ముడుపులు కడుతున్నారు కోరికలు ఉన్న వాళ్ళు. నాగదేవత ఉంది ఇక్కడ. చక్కెర తీర్థం ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇది ఎంట్రీ ఉంటుంది లోపలికి. ఎంత సైట్ సీయింగ్కి వెళ్ళి చూస్తున్న వాళ్ళు. చక్కెర తీర్థం ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఇక్కడ చాలా షాప్ చేసుకోవద్దు, షాప్ చేయొచ్చు. చక్కెర తీర్థానికి వెళ్ళడానికి స్టెప్స్ వే ఉంటుంది.
సాక్షి గణపతి నుంచి ఇట్లా వచ్చేవి అట్కేశ్వరం టెంపుల్కి ఇలా వెళ్ళాలి. ఇట్లా 2 స్తంభాలు అంటే నంది విగ్రహాలు ఉంటాయి. ఇది వే లోపలికి వెళ్ళేదానికి. ఇక్కడ ఇటు సైడ్ చక్కెర తీర్థానికి వెళ్ళడానికి ఆపోజిట్ వే ఇట్లా వెళ్తుంది. షాప్స్ ఉంటాయి, షాప్ చేయొచ్చు. షాప్ చేస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు కొనుక్కోవాలంటే చాలా కొనుక్కోవచ్చు. చక్కెర తీర్థం అంటారు ఇక్కడ. వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. చక్కెర తీర్థం అంటారు. తలగంగా 2 వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ నడుస్తుంది పైన, కింద కూడా ఉంది. పాతాళగంగా చక్కెర తీర్థం ఇది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ స్వామి టెంపుల్ ఉంది, క్లోజ్ లో ఉంది ప్రస్తుతానికి. కొండలు వ్యూ పాయింట్ కింద చూస్తూ ఉంటారు. ఇట్లా చాలా షాప్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. మూలికలు, గుర్రం కాడలు, దారాలు షాప్ చేసేవాళ్ళు. శిఖర దర్శనంకి వేలో ఉంటాయి స్టెప్స్ పైకి ఎక్కేది. పైన నందీశ్వరుడు ఉంటాడు. అక్కడి నుంచి మనం శ్రీశైలం గోపురాన్ని కనిపిస్తుంది అంటారు. చూద్దాం. ఫస్ట్ ఇలా పైకి వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళాలి ఫస్ట్. చిన్న నందీశ్వరుడు ఉంటాడు. అక్కడి నుంచి శ్రీశైలం గోపురం ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మంచిగా ఉంది. అక్కడ ఉంటుంది. ఇక్కడ నంది నుంచి గోపురం చూస్తారు. శిఖరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. కింద శివుడు, పైన నందీశ్వరుడు ఉంటుంది. అక్కడి నుంచి చూస్తారు. శిఖరేశ్వర స్వామి దర్శనం అయిపోయింది మనకి. నెక్స్ట్ పక్కకు వస్తున్నాం. ఇట్లా శిఖరేశ్వర స్వామి దర్శనం టికెట్ 20 రూపీస్ ఉంటుంది. టోకెన్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు. ఇట్లా డౌన్ వెళ్ళాల్సి వస్తుంది. కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా ఈ శిఖరేశ్వర స్వామి టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ టు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నేను మీ ట్రావెల్ విత్ శివారెడ్డి. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. బాయ్ బాయ్ వన్స్ అగైన్. నేను మీ ట్రావెల్ విత్ శివారెడ్డి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. మనమైతే ఇప్పుడు కర్నూలుకి కార్లో మన అన్నలతో వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్.